ఆటో డ్రైవర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఇందిరా పార్క్లోని ధర్నా చౌక్లో మహాధర్నాకు పిలుపునిచ్చింది బీఎంఎస్ ఆటో యూనియన్. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు హాజరయ్యారు. మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల ఉపాధి కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం ఆటో బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున అన్ని సంఘాలను కలుపుకొని ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. సంబంధించి ఏదైతే అనుబంధ సంఘాలు ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి రాకముందు రేవంత్ సర్కారు ఏదైతే ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిల్ని నెరవేర్చలేదు. అదేవిధంగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కూడా చోద్యం చూస్తూ ఉంది. నీ ఉచిత హామీల వలన ఈరోజు ఆటో డ్రైవర్లు సుమారు ఒక 70 మంది గుండాకి చనిపోయారు. రేవంత్ రెడ్డి కళ్ళు తెరమని చెప్పి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏటా 12,000 ఇస్తా అన్నావు, 12,000 అడకకెక్కించి ఈరోజు స్టేట్ ఆటో పర్మిట్ ఇస్తాను ఇవ్వకుండా గ్రేటర్ హైదరాబాద్లో అవసరం లేని పర్మిట్లు ఇచ్చి కోట్ల రూపాయలు నీ మంత్రి మీరు మీ అధికారులు దండుకున్నారు. ఎవరికి ఆటోలు అందినాయని చెప్పి మేము అడుగుతా ఉన్నా.